హాయ్ గైస్, మనకు ఇంటర్మీడియట్ అర్హతతో అలాగే డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ అయితే జారీ చేసినారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. మొత్తం మనము 689 పోస్టులు అయితే ఖాళీలు చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా విద్యా అర్హత చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, అలాగే ఇంటర్మీడియట్ అయినా లేకుంటే డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పని ఏమంటే వృక్ష జలాలు మరియు జంతువులన్నీ రక్షించడం, ఇలాంటి పనులు అయితే చేయాలి. అలాగే ఇక్కడ దానికి సంబంధించిన అంటే అటవీకి సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు అవి అధికారులకు తెలియజేయడం, ఇలాంటి పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అలాగే అధికారులకు అయితే తెలియజేయడం అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏం చేయాలో ఆ పనిని అంటే వాళ్ళని పని చూస్తూ ఉండడం, ఇలాంటి పనులు అయితే చేయాలి. అలాగే పర్యవేక్షించడం, ప్రణాళిక చేయడం, వనరులు ప్రణాళిక చేయడం, ఇలాంటి పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్ఓలో బాధ్యత వహిస్తారు. అలాగే చట్ట అమలు పర్యవేక్షణ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఓ అలాగే ఎఫ్బిఓ పర్యవేక్షిస్తారు, వాళ్ళనైతే గమనిస్తారనమాట. ఇలాంటి పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. అలాగే మీకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే సెలక్షన్ చేస్తారన్నమాట. అలాగే జీతం చూసుకున్నట్లయితే 36,000 నుంచి 50,000 వరకు అయితే జీతం ఉంటుంది. ఇక్కడ కావలసిన పత్రాలు చూసుకున్నట్లయితే పూర్తి చేసిన దరఖాస్తు ఫాము, విద్యా అర్హత సర్టిఫికేట్లు చూసుకున్నట్లయితే 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఈ క్వాలిఫికేషన్లు అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనము బర్త్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే స్టడీ సర్టిఫికేట్లు అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దీని యొక్క అఫీషియల్ పేజ్కి వెళ్ళి మీరు అక్కడైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. కాబట్టి ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ అయినప్పుడు అయితే నేను వీడియో చేస్తాను. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.